హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మంగళలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. జై శ్రీరామ్. దేవరహస్యాలు చెప్పుకుంటున్నాం కదా మాస్టర్స్. ఫ్రెండ్స్, వీక్షిస్తున్న అందరికీ, ప్రేక్షక దేవుళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరణం లేదు అనే దానిపై జ్ఞానోదయం తెలుసుకున్నాం కదా. కోనేరు వరలక్ష్మమ్మ గారిది దేవరహస్యాలు 2వ పాటలు. ఇక దక్ష యజ్ఞం రెండో బుక్ 2వ పార్ట్. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి మనం తెలుసుకున్నది? 3 ఎపిసోడ్స్ తీసుకున్నాం మనం. మరణం లేదు అనే దానిపైన ఎన్లైటన్ తెలుసుకున్నాము. ఇప్పుడు దక్షయజ్ఞము భవరూపాలు, దక్షయజ్ఞం గురించి దాని నుంచి మనం ఒక జ్ఞానాన్ని తీసుకుందాం. ఇక్కడ గురువందనం చేసుకుందాం మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి, వంశీ మాస్టర్ గారికి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, దుర్గామాతకి, నా పూర్ణాత్మకి ఆత్మ ప్రణామాలు, కోటి 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 ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి, వింటున్న వాళ్ళకి, చూస్తున్న వాళ్ళకి అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ బుక్ ఇంతటి జ్ఞానాన్ని మనకు అందించిన కోనేరు వరలక్ష్మి మాస్టర్ గారికి పాదాభివందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అమ్మ, మీకు నేను ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పినా తప్పే ఇక్కడ. ఎందుకంటే ఎంతో చక్కటి జ్ఞానాన్ని మాకు ఇస్తున్నారు. దాని నుండి మేము ఎంతో నేర్చుకుంటున్నాము. ఇక్కడ దక్షయజ్ఞం భవరూపాలు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, దేవేభ్యో నమ, గురుదేవేభ్యో నమ, గురుదేవేభ్యో నమ. ఆమె అనుభవ రూపాలు. అది కూడా పత్రి మాస్టర్ గారు ద్వారానే తను బయటికి ఈ అనుభవాలని ప్రచురించారు. బయటకి, లోకానికి, విశ్వానికి తెలిపారనమాట. విశ్వం ద్వారా తను పొందిన అనుభవాలన్నింటినీ కూడా మనకు తెలుపుతున్నారు. ఇది 2వ బుక్ అమ్మ రాసింది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వర. గురు మహా ఈశ్వరుడు. గురు అంటేనే ఈశ్వరుడు. 3 రకాల గురువే బ్రహ్మ. బ్రహ్మ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నాడు గురువే విష్ణువు. ఇక్కడ ఎలా ఆపదల్లో ఉంటామో, అజ్ఞానం స్థితిలో ఉంటామో ప్రతి క్షణం మనల్ని కాపాడుతూ ఉంటాడు నారాయణుల్లాగా. గురు మహేశ్వర. ఆ మహా ఈశ్వరుడు అంటే ఏమిటి? ఆ శివుడు అంటే ఏంటి? ఆ శివతత్వాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు మనసుతోటే ఉన్నాం. మనం మనసుతోనే ఉన్నాం కదా, ఇక వేరే దేనితో లేవు. ఈ మనసు ఎలా ఉంటుంది? ఎప్పుడైనా నా మనసు బాధపడింది, నా మనసు చాలా సంతోషంగా ఉంది అంటాం తప్ప ఆ మనసు అనేది ఏమిటి అనేది ఎవ్వరం ఏ కోణంలోంచి కూడా ఆలోచన చేయం. అసలు ఆ విషయమే కూడా తెలియదు. మనసు బాధపడింది, మనసు సంతోషంగా ఉన్నది, ఎగిరి గంతులేస్తుంది, ఎగిరి బాధపడుతుంది, ఈ 2 అనుకుంటాం కదా. మనసులో సరికానివి ఉన్నాయి, సరి అయినవి ఉన్నాయి. సరికానివి ఏవో, సరి అయిన ఏవో, సరికాని వాటిని ఎలా వినకూడదు అనేది బుద్ధి, ఆ వివేకం అనేవి ఉన్నప్పుడు వాటిని ఆచరించుకుంటున్నాం. కానీ అందరికీ బుద్ధి ఉంది, వివేకము ఉంది. కానీ కొంతమంది ఎందుకు ఆచరించుతున్నారు? కొంతమంది ఎందుకు ఆచరించలేకపోతున్నారు? సరికాని ఎందుకు ఏరి తీసి పారేయలేకపోతున్నారు? బుద్ధి వివేకం లేదా వాళ్ళలో? సరి అయిన ఉంచుకొని సరికాని అన్నీ తీసేయాలిగా, బియ్యంలో రాళ్ళు ఏరేసినట్టు. ఈ మనసు అంటే ఏంటి? ఈ మనసుకి కావాల్సిన లక్షణాలు ఏంటి? ఈ మనసు అనేది చాలా పెద్ద మహాసముద్రం. నిజంగానే ఆ మనసులోకి నేను దూకి చూశాను. అమ్మ, ఆ మనసులోకి దూకిండ్రంట. సముద్రం కదా, దూకేశారు. ఆ దూకటం కూడా చాలా భయంగా దూకారు. ఒక మనసులోకి దూకటం అంటే సామాన్య విషయం కాదు. మనసు గురించి మనకు తెలియదు. ఇలాంటి మహాసముద్రాలు కొన్ని కోట్లు ఉన్నంత ఉంది మనసు. సామాన్యమైంది కాదు కదా ఈ మనసు. అలాంటి మనసులో మనం కొట్టుకుపోతూ ఉన్నాం. ఆ మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఆ మనసుకి ఎలా శాంతినివ్వాలి అనేది మనకు తెలియదు. అసలు అర్థం కూడా కాదు. ఈ మనసు ఒక్కసారి గందరగోళం అయిపోతుంది, అటు ఇటు ఊగిసలాడిపోతుంది.
ఒక్కొక్కసారి నిలకడగా ఉంటుంది, ఒక్కొక్కసారి జడ పదార్థంలా ఉంటుంది. ఒకసారి నిలకడగా ఉంటుంది, ఒకసారి ఊగుతుంది, ఒకసారి తూగుతుంది, ఒకసారి ఏమో అసలు ఏమీ మాట్లాడకుండా జడ పదార్థంలాగా ఉంటుంది. కఠినంగా ఉంటుంది, ఏమీ తెలియనట్టు, అసలు గట్టిగా. ఇవన్నీ ఏమిటి ఇవన్నీ అంటే, నా మనసు చాలా అద్భుతంగా ఉంది, నేను చాలా గొప్పదాన్ని, నాకు చాలా కరుణ ఉంది అనుకున్నాను, అమ్మ చెప్తున్నారు. కానీ మనసులో ఉండే అనేక సిద్ధాంతాలు అనేకమైన కోణాల్లోంచి చూస్తుంటే కానీ ఇవన్నీ మనసులోనే ఉన్నాయని అనేది నాకు అర్థమైంది. సందర్భం వచ్చినప్పుడు జన్మ పరంపరలోనే ఈ యొక్క గుణాలను బట్టి అవి ప్రవర్తిస్తూ ఉంటాయి, బయటకు వస్తూ ఉంటాయి. అవి కూడా మన జ్ఞానాన్ని బట్టి ఆ మనసు మారుతూ ఉంటుంది. మనమే మనసును వదిలేసాం. ఈ సంసారంలో ఎక్కడో కొంతమంది భోగభాగ్యాలతో ఉన్నవారు ధైర్యంగా ఉన్నారు, కానీ 100కు 90 మంది మనసు యొక్క బాధలలోనే ఉన్నారు. ఏదో ఒక సందర్భంలో మనసు బాధపడకుండా ఉండదు. కాబట్టి ఈ మనసు గురించి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ రీసెర్చ్ చేశారు. సంసారంలో ఉన్న వాళ్ళ మనసు ఎలా ఉంటుంది, ముందు వాళ్ళ బాధ నుండి ఎలా విముక్తం అవ్వాలి, శరీర అనారోగ్యాలను బాగు చేసుకోవాలి, సెల్ఫ్ స్టెబిలిటీ ఎలా వస్తుంది, సెల్ఫ్ స్టెబిలిటీ నేను ఎలా చేసుకోవాలి, బ్యాలెన్స్ ఎలా ఉండాలి, నేను మనసు నెమ్మదిగా అద్భుతమైన స్థితికి ఎలా వెడుతుంది, అలా రీసెర్చ్ చేసి తీసుకువచ్చి మనకి చెప్పిందే శ్వాస మీద ధ్యాస. అలాంటి గురువుకి గురుదేవోభ్య నమః. ఇవన్నీ మనకు చెప్పింది ఎవరు? పత్రి మాస్టర్. ఆయనకి కోటి వందనాలు. ఇప్పుడు మనందరం ధ్యానం చేస్తున్నాం. మీరందరూ నేను ఇక్కడ ఎవరెవరు ఉన్నాము కాదు, కానీ మీరు ఫ్రెండ్స్, మైత్రేయుడు, మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ ఫ్రెండ్స్ అనే తత్వంతో ఇది చదువుతున్న పాఠకులందరికీ నా నమస్కారాలు. వరలక్ష్మ నమస్కారాలు పెడుతున్నారు. అందరిలోనూ శివం ఉంది. అందరము ధ్యానం చేస్తున్నాము. ధ్యానం పక్కన పెట్టండి, అందరిలోనూ శివం ఉంది. ఎవరిలో అయితే ప్రాణం ఉందో, ఎవరమైతే ఆ ప్రాణంతో నడుస్తామో వాళ్ళందరూ శివుళ్ళే. ప్రాణం ఉంది, శివం, ప్రాణం పోయింది శవం. ఇది శివం, అది శవం. క్షణంలో శవం అయిపోతుంది. శివం ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఉన్నాం, శవం అయిపోయినాక ఈ దుఃఖం ఎందుకు అంటే ఈ ఆత్మ వెళ్ళిపోతుంది కదా, శరీరం బూడిదవుతుంది. వీడుకోలు ఇవ్వాలి వాళ్ళకి. ముందు పాస్ అయ్యి వెళ్ళిపోయారు, పరీక్షలు రాసేసారు, పాస్ అయినరు, వెళ్ళిపోయినరు. మనం ఇంకా చదవాలి కదా, చదవాల్సింది ఇంకా హోంవర్క్ ఉంది. ఈ భూమి మీద ఉన్నామంటే, ఇంకా ఈ శరీరంలో ఉన్నామంటే ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఏదో ప్రణాళిక ఉంది, నేను నేర్చుకోవడానికి వచ్చాను, నేను ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది కాబట్టి ఉన్నాం. ఈ జ్ఞానమే ఆత్మజ్ఞానం. ఈ జ్ఞానము శివంగా ఉన్నప్పుడే మనం నేర్చుకోవాలి. శవమైన తర్వాత ఏం చేస్తాం? పరిగెట్టి పాలు తాగక్కర్లేదు. సంతోషంగా హాయిగా ప్రతి ఒక్కళ్ళు నిశ్చలంగా ధ్యానం చేసుకుంటూ ఉంటే ఎప్పుడు ఏది రావాలో తప్పకుండా వచ్చి తీరుతుంది. చూడండి, అది ధ్యానం చేస్తూ ఉంటే ఏది రావాలో అది ఎవరికి వాళ్లకు అది వచ్చి తీరుతూ ఉంది. రాకుండా ఉండగలుగుతుందా? ఉండలేదు. దీపం జ్యోతి పరబ్రహ్మ. పరిగెట్టి పాలు తాగక్కర్లేదు. సంతోషంగా హాయిగా ప్రతి ఒక్కళ్ళు నిశ్చలంగా ధ్యానం చేసుకుంటూ ఉంటే ఎప్పుడు ఏది రావాలో తప్పకుండా అది వచ్చి తీరుతుంది. ఇక నా పనేంటి, ఇంకా నేనేం చేయాలి, అదంతా వద్దు. చేసేది పర్ఫెక్ట్గా చేసుకుందాం. ఇటు కుటుంబాన్ని చూసుకుందాం, అటు ధ్యానం చేసుకుందాం. సజ్జన సాంగత్యం ముఖ్యం. ఇక్కడ అనేక మంది అనుభవాలు, ఇక్కడ ధ్యాన అనుభవాలే కానీ పుస్తక పఠనం కాదు. ఈ అనుభవాలన్నీ వింటున్నప్పుడు మీకు ఎన్నో ప్రశ్నలు వస్తుంటాయి, ఎంతో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అది సజ్జన సాంగత్యం మీ ఆత్మ యొక్క ఎదుగుదల 10 మెట్లు ఎక్కిస్తుంది. అలా మనం శివం అంటాం. నువ్వు శివుడివి అన్నారు. శివుడి దగ్గర 6 నెలలు ఉన్నాను, పాఠాలు నేర్చుకున్నాను. నేను శివుడినా? నేను మనిషిని కదా ఒకప్పుడు. నువ్వు రాక్షసివి, నువ్వు మాంసం తిన్నావు, జంతువులా బతికావు. మానవ శరీరంతో లోపల జంతువు యొక్క గుణంతో జంతువులా బతికావు. మనిషి శరీరం పైన లోపలనేమో
మాంసం ఒకటి హింసించి తిన్నామంటే అది జంతువుల కింద రాక్షసం కాదా? అది జంతువులా బతికినాం లోపల. తర్వాత మాంసం మానేసావు, మాంసం మానేసి ధ్యానం చేసావు, ధ్యానం చేసి ఇంకా ఇతరులకు ధ్యానం చెప్పావు. ఇతరులకి ఇతరులను అన్నారు. ఒకరోజు ఒక అనుభవం వచ్చింది. ధ్యానం చేసి ఇతరులకు ధ్యానం చెప్పావు, ఇతరులను మాంసం అన్నారు. ఒకరోజు ఒక అనుభవం వచ్చింది, నీకు పాశుపతాస్త్రం లభించింది అని. పాశుపతాస్త్రం అంటే ఏంటి? పాశుపతాస్త్రం అన్నది శివుడి దగ్గర నుంచి అర్జునుడు సంపాదించుకున్నాడు కదా. నేనేం సంపాదించుకున్నాను అని అంటున్నారమ్మ. పశువు నుంచి మనిషిగా మారావు, అదే పాశుపతాస్త్రం. ఇప్పుడు నువ్వు ఈ అస్త్రాన్ని ఉపయోగించుకోవాలి. ఆ పశువుని సంవరించేశావు. నీలో ఉండే ఆ దుర్మార్గపు గుణాన్ని, జీవహింస చేయకుండా ఈ హింసాతత్వాన్ని, వీటన్నిటి నుంచి దాటి ఒక మనిషిగా మారావు. కఠినమైన సాధన చేస్తే మనిషిని అయ్యానా? ఇంకా మానవురాలిని ఎప్పుడు అవుతాను? మానవత్వం ఎప్పుడు వస్తుంది? ఇంకా దైవత్వం ఎప్పుడు వస్తుంది? అమ్మా, ఇంకా ఎన్నాళ్ళు చేయాలి అనుకున్నాను. ఎందుకు తొందరపడతావు? నీ జ్ఞానమే నిన్ను ముందుకు తీసుకెడుతుంది. ఎన్నాళ్ళు అన్న ఆలోచన తీసి పక్కన పెట్టేయి. నువ్వు చేస్తున్నావా లేదా? నువ్వు ఫలం కోరుకోవద్దు. పాశుపతాస్త్రం లభించింది అంటే మనిషిగా అయ్యావు. ఆ మనిషిగా అయిన తర్వాత మానవత్వం తెలిసింది. కరుణ, దయ, మనకంటే తక్కువ ఉన్నవారికి సహాయం, ఎవరికి సహాయం చేయాలో కూడా తెలిసింది. వాటిలో కూడా తేడాలున్నాయి ఒక్కొక్కటి. ఆ తర్వాత కానీ దైవత్వం అంటే ఏంటో అర్థమైంది. దైవం అంటే దివ్య చరితాన్ని నేను తెలుసుకోగలిగాను. దివ్య లోకాలకు నేను వెళ్ళగలిగాను. కైలాసం వెళ్ళాను, సత్యలోకం వెళ్ళాను. నాకు తెలిసిన, నేను వెళ్ళగలిగిన లోకాల్లోకి వెళ్ళినప్పుడు ఎంత మహత్తరమైనవి ఉన్నాయో అన్నీ పుణికి పుచ్చుకొని వచ్చాను. అంత మహత్తరమైన స్థితికి మనం వెళుతున్నప్పుడు నీచమైన స్థితిని మళ్ళీ ఎందుకు చూడాలి? అది తెలియనప్పుడు అంటే ఈ కింది స్థితుల్లో ఉన్నాం. మనిషిలో అనేక రకాలైన మార్పులు వస్తాయి. అన్నింటికంటే భయంకరమైనది ఏమిటి అంటే మాయలో పడిపోవడం. ఆ మాయ మనస్సుని క్షణంలో పడేస్తుంది. ఎంత గొప్ప జ్ఞాని అయినా ఈ మాయ నుంచి తప్పించుకోలేరు. కాబట్టి నా గురువుని, సకల దేవతలని నేను అడిగింది ఏమిటి అంటే, ఒక్క వరం ఇవ్వండి. తెలిసి తెలియక పొరపాటున ఇది సత్యం అనుకొని నేను మాయలో పడతానేమో, ఆ ఊబిలో నుండి లేపి కూర్చోబెట్టండి. చాలు, నాకు అంతకంటే ఏం వద్దు అని నేను వేడుకున్నాను. ఎందుకంటే ఆ మాయ ఎంత భయంకరమైందో నేను అనుభవించాను. ఆ మాయలో నేను ఎలా పడిపోయానో నేను తెలుసుకున్నాను. ఆ మాయ కమ్మిన మరుక్షణం నుంచి మంచి చెడు తెలియట్లేదు. కళ్ళకు పొరలు కమ్మినే అంటారు, కానీ నాకు అది అర్థం కాలేదు. అందుకని మనస్సు అనే మధ్యరంగాన్ని రంగరించిపోసారు ఆ పరమేశ్వరుడు. దీని గురించి అన్నీ తెలుసుకుందాం. ఇప్పుడు అందరం శివుళ్ళమే. ధ్యానం ఎవరైతే చేస్తున్నారో, ప్రాణం ఎవరిలో అయితే ఉందో వాళ్ళందరూ శివుళ్ళే. ఇప్పుడు ఈ శివుడు ఈశ్వరుడయ్యాడు. ధ్యానం చేసి చేసి ఈశ్వరుడయ్యాడు. ఈశ్వరుడు అంటే ఈశా అంటే ఇక్కడ చరించేది తత్వం. ధ్యానం యొక్క తత్వంతో ఈశ్వరుడయ్యాడు. ఈశ్వరుడు అయినాక ఎన్నో లోకాలు తిరిగి వచ్చాడు. ఇది ఒక సబ్జెక్టు. 10th ఇంటర్ డిగ్రీ ఎలా అయితే ఉంటాయో, శివుడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు, విశ్వేశ్వరుడు, అఖిలాండేశ్వరుడు, ఇలా తరగతులు దాటాడు శివుడు. ఆ శివుడు ఏం చేశాడు? చక్కగా ఆయన ధ్యానం చేసుకొని అనేక లోకాలు తిరిగి, ఊర్ధ్వలోకాలు తిరిగి, పక్కలోకాలు తిరిగి ఎంతో కఠోరమైన తపస్సు చేశాడు. తపస్సు అంటే శరీరాన్ని తప్పింపజేయడం. తపస్సు అంటే శివుడి విగ్రహమే చూపించుతారు, విష్ణువు, బ్రహ్మ విగ్రహాలను చూపించరు. ధ్యానం అంటే శివుడు, ధ్యానానికి ప్రతీక శివుడు. ఇక్కడ ఈశ్వరుడు అలా 24 గంటలు రాత్రి పగలు కష్టపడి హిమాలయాల్లో కూర్చొని ఆరపానీయాలు ఏమీ లేకుండా అంత జ్ఞానం సంపాదించి, పరలోకాలు ఉన్నాయని అన్ని తెలుసుకొని ఆ తీవ్రమైన తపోసాధనలో ఆయన పరమేశ్వరుడు అయ్యాడు. పరలోకాల జ్ఞానాన్ని సమీకరించుకున్న వారందరూ పరమేశ్వరులు. అదొక డిగ్రీ. ఆ స్థితికి వెళ్ళాడు ఆయన. ఆయన పరమేశ్వరుడుగా ఉన్న సమయంలో ఏం జరిగిందంటే దక్ష యజ్ఞం జరిగింది. ఇక్కడ 1998 నుండి ధ్యాన మహాయజ్ఞాలు జరిగాయి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ప్రతి సంవత్సరం ధ్యాన మహాచక్రాలు జరుగుతాయి.
ధ్యాన మహాయజ్ఞాలు జరుగుతున్నాయి, మేము వెడుతున్నాం వస్తున్నాం, కానీ ప్రతి దానికి ఒక పునాది ఉంటుంది, ఒక మూలం ఉంటుంది. మూలం ఏమిటో నాకు తెలియలేదు. పరమశివుడు సాక్షాత్తుగా ధ్యానంలో నా సూక్ష్మ శరీరాన్ని తీసుకెళ్ళి చూపించారు. దక్షయజ్ఞం మొదలైంది. దక్షుడు పార్వతిని శివుడితో వివాహం వద్దు అన్నా పార్వతి శివుడిని వివాహం చేసుకుందన్న కోపంతో శివుడి మీద పగ ప్రతీకారం పెంచుకొని ఉన్నాడు దక్షుడు. అక్కడ దక్షుడు అనేవాడు ఒక రాక్షసుడైన రాక్షస తత్వం ఉన్న అతనిలో భక్తి మహామేధావి తత్వం అంటే దక్షత ఉంది. త్రిమూర్తులని దేవతలని పిలిచి యజ్ఞం చేస్తున్నాడు ఆయన. ఆ యజ్ఞం యొక్క హవిస్సు వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాడు అంటే ఆయన ఎంత గొప్పవాడు. కానీ శివుడి మీద ప్రతీకారంతో శివుడిని పిలవలేదు. అక్కడ ముగ్గురు కావాలి, ప్రాణం కావాలి. దానికి ప్రతీక అయిన నారాయణుడు అన్నింటినీ చూసుకునేవాడు. అసలు స్థితికి కారణుడే విష్ణుమూర్తి. ముగ్గురు కలిస్తేనే త్రిమూర్తి తత్వం. అక్కడ యజ్ఞం ఫలిస్తుంది. కానీ ఆయన సృష్టికి కారణమైన ప్రాణాన్నే చరాచర సృష్టిలో నడిపించే ప్రాణశక్తినే వద్దనుకుంటే యజ్ఞఫలం ఎలా వస్తుంది? యజ్ఞఫలం రాదు. ఆ విషయం తను గ్రహించుకోకుండా నేనేమైనా చేయగలను, నా శక్తితోటి అన్ని వాళ్ళందరినీ పిలిచాడు. అది చాలామందికి తెలుసు. దక్షమహాయజ్ఞం తండ్రి ఆహ్వానం లేకుండా వెళ్ళడం. పరమశివుడు వద్దు అన్నా సరే పార్వతి పుట్టింటికి కావాలని వెళ్ళింది. శివుడికి అది అశుభంలాగా అనిపించింది, అయినా పంపించాడు. అక్కడ అవమానం ఎదురైంది. శివుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోలేదు. ఊరుకోకముందే ఇక్కడ గణాలని తయారు చేశాడు. అంటే ఆయనకు లోపల జరిగేది తెలుస్తుంది. ఒక్కసారి ఏది బయటకు రాదు, ఏదో జరగబోతుంది అని అగ్ని రగులుతుంది. అక్కడ పార్వతి అందరి ముందు దక్షుడు అవమానించాడు పార్వతిని. నీ మొగుడు ఇలా అని మనల్ని తిట్టినా పర్వాలేదు, కానీ మన భర్తల్ని అంటే ఎంత బాధ వేస్తుంది. మామూలుగా మా ఆయన్ని ఇలా అంటారా అని మనకి బాధ వేస్తుంది కదా. అంతటి పార్వతీదేవికి ఆ శక్తికి ఎంత బాధ వేయాలి. నా భర్తని త్రిమూర్తులు ముగ్గురు కూర్చోవలసిన స్థానంలో ఉంచకుండా అవమానించి యజ్ఞం చేస్తే నీ యజ్ఞం ఎలా ఫలిస్తుంది? నీ యజ్ఞం ఫలించదు గాక ఇది నా శాపం అని తనకి తాను దహింపజేసుకొని బూడిదైపోయింది అమ్మ. ఎప్పుడైతే ఇక్కడ దహనం అయిపోయిందో అక్కడ శివుడిలో ఉన్న అగ్ని రేగి భైరవుణ్ణి సృష్టించాడు. తన తలలో నుంచి భైరవుణ్ణి సృష్టించి యుద్ధానికి పంపిస్తాడు. అక్కడంతా బీభత్సం జరుగుతుంది. దేవతలు, విష్ణు వీళ్ళందరూ వెళ్ళిపోయారు. యుద్ధం మొదలైంది. దక్షుడి తల తిరిగి ఆ యజ్ఞంలో పడిపోయింది. ఏ దక్షత అయితే ఆ యజ్ఞంలో పడిందో ఆ దక్షతతో కూడినటువంటి ఆ ఫలం బయటకు వచ్చింది. అది హవిస్సు అంటారు. ఆ దక్షుడి యొక్క హవిస్సుని ఎవరు పట్టించుకోలేదు. తన తలనే వేసేసుకున్నాడు. తన తలలో ఉండేటటువంటి దక్షత మొత్తం యజ్ఞంలో పడింది కాబట్టి ఆ హవిస్సు పైకి వచ్చింది. ఇక్కడేమో అందరూ యుద్ధ వాతావరణంలో ఉన్నారు. చుట్టుపక్కల దాన్ని ఎవ్వరు పట్టించుకోలేదు. అప్పుడు నారద మహాముని ఆ యజ్ఞఫలాన్ని తీసుకొని హవిస్సుని ఒక కుండలో దాచి దాన్ని కాశ్యపుడికి ఇచ్చాడు. ఆ కాశ్యపుడు రక్షించి దానిని ఇన్ని రోజులు చాలా యుగాలైంది కదా అనుకున్నాం. కానీ మనకి ఇక్కడ ఒక యుగం అయితే వాళ్ళకి అక్కడ ఒక రోజు అవుతుంది అంతే, అంతకంటే ఎక్కువ అవ్వదు. వాళ్ళకి తొందర సమయం ఉండదు, మనకి సమయం ఎక్కువ. అలా దక్షత ఉన్నటువంటి హవిస్సుని దాచి ఆ దక్ష మహాయజ్ఞం యొక్క ఫలాన్ని తిరిగి మళ్ళీ ఈ భూమి మీదకి తెచ్చారు. ఆ యజ్ఞం ధ్యాన యజ్ఞం. ప్రపంచ శాంతి కోసం ధ్యాన యజ్ఞం ఎవరు మొదలు పెడతారు అంటే బ్రహ్మర్షి పత్రిజీ మొదలుపెట్టారు. ఆ రోజు మొదలుపెట్టిన ఆ దక్షయజ్ఞ ఫలం ఈరోజు ధ్యాన మహాయజ్ఞంగా మారి ధ్యాన మహాచక్రమై విశ్వమంతా వ్యాపిస్తుంది. జై హో పత్రిజీ. మూల కారణం ఎక్కడుందో చూడండి. ప్రతిదానికి ఒక అంతరార్థం ఉంది, ప్రతిదానికి ఒక మూలం ఉంది. ఇంత కథ ఉందా ధ్యాన మహాయజ్ఞాలకి అనుకుని అందరికీ సంవత్సరంలో మీరు ఎక్కడికి కదలకపోయినా దయచేసి పత్రిగారు పెట్టినటువంటి డిసెంబర్ ధ్యాన మహాయజ్ఞంలో ధ్యానం చేసుకొని రండి చాలు అని నేను చెప్పేదాన్ని అని అమ్మ అంటున్నారు. కోనేరు వరలక్ష్మమ్మ మాస్టర్. మేమందరము ఎవరము మానలేదు. ప్రతి సంవత్సరం లక్షల మంది వస్తారు. అందరూ కనుక రోజు ఉంటే ప్రాంగణం కూడా సరిపోదు. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోయి వచ్చేవాళ్ళు వస్తుంటేనే లక్షల మంది అవుతున్నారు. అలా దక్షయజ్ఞం ధ్యాన మహాయజ్ఞం అయ్యింది. అక్కడ నుంచి ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే పార్వతి మరణించింది కదా. అప్పుడు శివుడు వెంటనే వెళ్ళిపోయి పార్వతి ఇక నీ దేహం లేదు కాబట్టి నేను నా ధ్యానం చేసుకుంటాను అని
అనుకోలేదు. అంతటి పరమశివుడు కూడా అల్లాడిపోతున్నాడు. పరలోకాలు ఉన్నాయని తెలుసు, నేను శరీరం కాదు ఆత్మను అని తెలుసు, ఎంత సాధన చేసుకున్నాడో తెలుసు. ఈ క్షణం పరలోకాలకి వెళ్ళి వాళ్లతో మాట్లాడి రావాలంటే వెళ్ళి వస్తున్నాడు. అద్భుతమైన జ్ఞానంతో ఉన్నాడు. కానీ మనస్సు శోకిస్తుంది, ఈ మనసు అల్లాడిపోతుంది. పార్వతి లేదు అన్న నిజాన్ని భరించలేకపోతున్నాడు. అల్లాడిపోయాడు. ఏది అల్లాడుతుంది? బుద్ధి అల్లాడుతుందా? దేహం అల్లాడుతుందా? ఆత్మ అల్లాడుతుందా? మనసు ఒక్కటే అల్లాడేది. పార్వతి లేకుండా నేను ఉండలేను, శక్తి లేకుండా నేను ఉండలేను, పార్వతి పార్వతి అని హిమాలయాలన్నీ పిచ్చిపట్టినట్లు తిరిగాడు. ఎక్కడ ఉంది పార్వతి అని ఆవిడ బూడిదైపోయింది. ఆ విషయం ఆయనకు తెలియదా? ఇది అందరికీ తెలుసు. పార్వతి పార్వతి అని శోకిస్తుంటే నారాయణుడు వచ్చాడు. నారాయణుడు సమయం వచ్చేదాకా ఎదురు చూస్తూ కూర్చుంటాడు. ఆయన ముందు రాడు. తొందరగా ముందే వచ్చి ఆయన కనుక చెప్పి ఉంటే దీని నుంచి మనం బయటపడేవాళ్ళం కదా అనుకుంటాం. కానీ పాఠం పూర్తిగా నేర్చుకోవాలి. సమస్య అంతా మనం ఫేస్ చేయాలి. ఇక అప్పుడు ఈ నారాయణుడు చూస్తూ ఉన్నాడు. పరమేశ్వర శాంతించు. శివుని దుఃఖంతో హిమాలయాలు మొత్తం నిండిపోయాయి. ఆ హిమాలయాలు ఎలా ఉన్నాయంటే పార్వతీ పార్వతి అనే ధ్వనులు తప్ప ఇంకేమీ లేదు. శివుడి దగ్గరకు వెళ్ళడానికి కూడా గణాలు భయపడిపోయారు. ఆ పార్వతి గురించి అంతా దుఃఖపడ్డాడు శివుడు. అప్పుడు నారాయణుడు వచ్చి, పరమేశ్వర, నీ అంతటి వాడే పార్వతి లేదు అని దుఃఖిస్తే మామూలు మానవులు ఏమైపోతారు? ముందు నిశ్చల స్థితికి రా, నీ ఆత్మస్థితిలోకి వెళ్ళు. మనోస్థితి నుంచి నీ ఆత్మస్థితిలోకి వెళ్ళు. మనోస్థితి ప్రపంచం, శరీరం కనిపించేది. ఆత్మస్థితి నీ శరీరం కాదు, పార్వతి ఉంది, మళ్ళీ వస్తుంది, తనకు తెలుసు. అందుకని నువ్వు ఆత్మస్థితిలోకి వెళ్ళిపో, ముందు ధ్యానం చేయి అని మళ్ళీ పరమేశ్వరుడిని ధ్యానంలో కూర్చోబెట్టి చుట్టూ ఆ పరగణాలో ఉన్న వారందరినీ కూర్చోబెట్టారు. అందరూ తిరిగి మళ్ళీ ధ్యానంలో విలీనమైపోయారు. పరమేశ్వరుడు ధ్యానంలో విలీనమైపోయాడు. అప్పుడు మళ్ళీ పార్వతీదేవి సతిగా పుట్టింది, గిరిజగా హిమవంతుడికి పుట్టింది. ఇప్పుడు హిమం అంటే మంచు అని కాదు, స్వచ్ఛత, సంపూర్ణత్వం. అప్పుడు పార్వతి వేరైపోయింది. ఆవిడ కారణ శరీరం అన్నీ బూడిదైపోయాయి. అంత అయిపోయి ఇప్పుడు కొత్తగా సతిలా పుట్టింది. ఇది అందరికీ తెలిసిందే. మన్మధుడు శివుడి మీద బాణం ప్రయోగించినప్పుడు మన్మధుడు బూడిదైపోవడం, అప్పుడు మళ్ళీ గిరిజ అభ్యర్థించడం, ఇవన్నీ జరుగుతాయి. మళ్ళీ వివాహం, ఇక బిడ్డలు పుట్టడం, అదంతా ఒక స్టెప్. శివుడు ఈశ్వరుడు అయ్యాడు, పరమేశ్వరుడు 3, ఇక 4వది ఆ పరమేశ్వరుడు. నాకు ఇహపరాలు తెలిసాయి, కానీ ఇహంలో ఉండే ఈ మనసుని నేను స్థిరంగా చేసుకోలేదు, కాబట్టి నాకు ఈ దుఃఖం వచ్చింది అని. ఈ దుఃఖం అంటే ఏంటి? ఇది మనస్సు, ఇది మాయ అని తెలుసుకొని సంపూర్ణంగా ఇంకా తపో సాధన ఎదగాలి అని మళ్ళీ ధ్యానం చేశారు. దీని యొక్క రహస్యం ఏంటి? అసలు ఈ మాయ ఏంటి? ఇదంతా మాయ అంటారు. ఇవన్నీ అన్నీ ఉన్నాయి. దీనిలో నుంచి మనం బయటపడేది ఎలా? థ్యాంక్ యూ మాస్టర్స్. నెక్స్ట్ దాంట్లో చూద్దాం, నెక్స్ట్ ఎపిసోడ్లో. థ్యాంక్ యూ.